హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి. వెల్కమ్ టు విజీ కుకింగ్ వ్లాగ్స్. చికెన్ తినాలని ఉంది కానీ జేబులో పైసలు లేవు. పోనీ తిందామంటే ఈరోజు మంగళవారం, శనివారం. అప్పుడే సీన్లోనికి ఎంట్రీ ఇస్తుంది మన మిల్ మేకర్. చూడ్డానికి గట్టిగా రాయిలా ఉన్న కాసేపు వేడి నీళ్ళలో స్నానం చేస్తే చాలు మెత్తగా తయారయ్యే నేను చికెన్ కంటే తక్కువ అని సవాలు విసురుతుంది. ముందుగా ఈ సోయా చాక్స్ని నీళ్ళలో పిండేసి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, గరం మసాలా, కొంచెం శనగపిండి, మరి కొంచెం బియ్యం పిండి వేసి బాగా కలపాలి. వేడి వేడి నూనెలో వీటిని వదులుతుంటే వచ్చే ఆ చిటపట శబ్దం ఉందే, అది ఏ మ్యూజిక్ డైరెక్టర్ కూడా కంపోజ్ చేయలేడు. పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉండే ఈ పకోడీలు వేగుతుంటే ఆ వాసనకి పక్కింటి పిన్నిగారు కూడా ఏ వండుతున్నారమ్మా అని తొంగి చూడాల్సిందే. జీవితం కూడా ఈ మిల్ మేకర్ లాంటిదే మిత్రమా. కష్టాలు అనే వేడి నీళ్ళలో పడగానే మనం ఉడికిపోయాం అనుకుంటాం, కానీ ఆ వేడినే తట్టుకొని నిలబడితేనే మనం మెత్తగా పరువురికి నచ్చేలా తయారవుతాం. ఒక సాదాసీదా సోయా ముక్క మసాలాలు జోడిస్తే బెస్ట్ స్టార్టర్ ఎలా అవుతుందో నువ్వు కూడా నీ నైపుణ్యానికి సరైన శిక్షణ ఇస్తే ఒక సూపర్ స్టార్ అవుతావు. గుర్తుంచుకో, రూపం ముఖ్యం కాదు, లోపల ఉన్న ప్రోటీన్స్ సత్తా ముఖ్యం. సో లైఫ్ ఇచ్చే లెమన్తో లెమనోడ్ చేయడం పాత స్టైల్, లైఫ్ ఇచ్చే మిల్ మేకర్తో పకోడీ వేసుకొని తినడం లేటెస్ట్ స్టైల్. వేడి వేడి పకోడీ మీద కొంచెం నిమ్మరసం చల్లి ఉల్లిపాయలతో కలిపి కొరుకుతుంటే అబ్బా, స్వర్గం అంటే ఇదే కదా. చికెన్ పకోడీని మించి ఈ మిల్ మేకర్ పకోడీ ఉంటుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Thank you so much.